ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 2233 నామం నుంచి మనం ప్రారంభించబోతున్నాము. లలితా సహస్రనామాలు అనేటువంటివి మనం ఎంతో అదృష్టవంతులం. ఆ నామాన్ని ఒక్క నామమైనా పలకగలుగుతున్నామంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ పలకలేమో, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవేవో కేవలం నామాలుగా భావించకుండా ఈ నామముల యొక్క అర్థం తెలుసుకుంటూ ఈ ప్రకృతిని మనం అర్థం చేసుకుంటున్నాము. ఆ ప్రకృతిలో ఎలా జీవించాలో తెలుసుకుంటున్నాము. లలితా సహస్రనామాలు అంటే ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రకృతి అంటే ఏమిటి, అమ్మవారు అంటే ఏమిటి, అమ్మవారు ఎలా ఉంది, అమ్మవారు ఉన్నట్టుగా మనం తను ఏది ఆశిస్తుంది, తను ఎట్లా ఉంది, తను తగ్గట్టుగా మనం చేస్తున్నాం. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సినిమా యాక్టర్ ఫ్యాన్ ఉన్నారు, ఉదాహరణకి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, లేకపోతే రకరకాల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్, మహేష్ బాబును, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, దానికి తోడ్పడాలని చూస్తాం. అంతేగాని చిరంజీవిని తలుచుకుంటూ చిరంజీవి నాకేదో ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ నాకేదో ఇవ్వాలి, లేకపోతే మహేష్ బాబు నాకేదో ఇవ్వాలి అని అనుకోము. వాళ్ళ ఫ్యాన్స్ మనం అయినందుకు వాళ్ళు చేసే మంచి పనులకు మనం కూడా ఒక బ్లడ్ బ్యాంక్ పెడితే మనం కూడా వెళ్ళి అక్కడ సహాయం చేయడం, మనం కూడా అక్కడ ఏదైనా చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే భగవంతుని అడగడంలో తప్పులేదు, కానీ భగవంతుడు అమ్మవారు ఎలా జీవిస్తుందో తెలుసుకుంటూ ఆ జీవన శైలి మనం కూడా అలవాటు చేసుకోగలగాలి. అదేవిధంగా ఇక్కడ నామం కనుక చూసుకున్నట్లయితే 233వ నామం మహాకామేశ మహిషి. అంటే ఆ మహాకామేశ్వరుడి యొక్క పట్టపురాణి అమ్మవారు అనేటువంటిది ఈ నామం. ఈ నామం ఎవరైతే చేస్తారో శివపార్వతుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఓం మహాకామేశ మహిషియే నమః. అంటే ఇక్కడ మోక్షము, జ్ఞానము, కామ్యము ఇవన్నీ కూడా నెరవేరుతాయి, అది కూడా ధర్మబద్ధంగా. అదేవిధంగా మహాత్రిపుర సుందరి, త్రిపురములకు సుందరి అట అమ్మవారు. అయితే 3 పురములందలి సుందరీమణుల కంటేయు మహాన్వితమైనటువంటిది అమ్మవారు. అయితే ఇక్కడ సుందరత్వం అంటే అందంగా బాహ్యంగా కనబడేటువంటి సుందరత్వం ఒక ఎత్తు అయితే, లోపల ఉండేటువంటి సుందరత్వం. ఇప్పుడు చూడండి, చాలామందికి ఏమండి నేను అందరి చేత నేను గుర్తింపబడాలి, నా యొక్క టాలెంట్ అందరూ గుర్తించాలి అని అనుకునేటప్పుడు ఓం మహా త్రిపుర సుందరియై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా చతుషష్ఠి ఉపచారాధ్య అనేటువంటి నామం ఉంది. అంటే 64 ఉపచారములు అందుకునేటువంటిది అమ్మవారు. 64 ఉపచారముల చేత కూడినటువంటిది. ఏమిటి 64 ఉపచారాలు? చతుషష్ఠి ఉపచారాలు అంటే ఏమిటో నేను మీకు చెప్తాను ఇప్పుడు. అర్ఘ్యము అందరికీ తెలుసు, పాద్యము, అదేవిధంగా ఆచమనం చేస్తూ ఉంటాం, 3వది ఆచమనం, 4వది భూషవారోహరము అంటారు. అనగా ముందుండే ఆభరణాలు తొలగించడం కూడా ఉపచారమే అట. అంటే ముందు రోజు మనం అలంకరణ చేసాము, ఆ యొక్క ఆభరణాలు తొలగించే ఉపచారమే. అదేవిధంగా సుగంధ తైలాభ్యగము, అంటే సుగంధ తైలాలతో అక్కడ చేసేటువంటి ఉపచారాలు అవుతుంది, అది కూడా. మజ్జనశాల ప్రవేశం అనగా స్నానగృహం ప్రవేశం, అంటే స్నానం చేపిస్తున్నట్టుగా తీసుకెళ్ళడం, అది కూడా ఒక ఉపచారం. మణిపీఠోపవేశము, ఇలాగ ఒక్కొక్కటి 64 ఉపచారాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేయట్లేదు ఇవాళ రేపు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి అంటే మనకి చూడండి, ఇక్కడ ఇందులో ఉండేటువంటివి తీసుకున్నట్లయితే 64 ఉన్నాయి. మొత్తం ఇక్కడ 64 చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇందులో నైవేద్యము, తాంబూలము, దీపము, దర్పణము, అద్దం చూపిస్తారు. అదేవిధంగా చామర యుగలము, అంటే చామరం ఊపడము. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఇవన్నీలో ఒక మూలం చెప్తాను. మనం చూడండి, మనంతలో మనం ఏం చేస్తాము, పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కాస్త కళ్ళు నుములుకోవడము, లేకపోతే పైన ఉండేటువంటి వస్త్రాలు మార్చుకోవడము, స్నానానికి వెళ్ళడము, తుడుచుకోవడము,
అలంకరణ చేసుకోవడము, అర్థం చూసుకోవడం, ఇవన్నీ ఎలా అయితే మనం ప్రాసెస్ ఎలా అయితే చేస్తామో ఇవన్నీ కూడా భగవంతుడికి చేసేదాన్ని ఉపచారాలు అంటారు. ఇది ఒక్కటి కనుక గుర్తుపెట్టుకోగలిగితే అన్నీ మీరు చేసేవన్నీ ఉపచారాలే. గుర్తుపెట్టుకోండి. భగవంతుడి దగ్గర పుష్పాలు పెడుతున్నాం, అదొక ఉపచారం. నిన్న ఉన్నటువంటి పుష్పాలు తీసేసాము, అదొక ఉపచారం. మళ్ళీ బొట్లు పెట్టాం, అదొక ఉపచారం. గంధం బొట్లు పెట్టాం, ఉపచారం. అదేవిధంగా ఒక నీళ్లు వదిలాం, ఒక దాని ఏమంటారు దీపం వెలిగించాం, ఒక ఉపచారం. ధూపం వేసాం, ఉపచారం. అలాగే నైవేద్యం పెట్టాం, ఒక ఉపచారం. అంటే ఇవన్నీ కూడా ఉపచారాల కిందకే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. పంచోపచారాలు చేస్తారు చాలామంది. అంటే దీపము, ధూపము, నైవేద్యము, గంధము, ఇట్లాగా ఒక 5 రకాలు చేస్తారు. అలాగే షోడశోపచారాలు ఉంటాయి. ఇది ఏంటంటే చతుషష్ఠి ఉపచారాధ్య, అంటే 64 చేత ఉపచరింపబడేది. అదేవిధంగా చతుషష్ఠి కళామయి అనుంది తర్వాత నామం. అంటే 64 కళలకి ఆవిడే. మనకి 64 కళలు అంటారు, తెలుసు కదా. ఆ రకంగా ఏంటంటే సంగీతము, కవిత్వము, గీతము, నృత్య వాద్యము మొదలైన 64 కళలకి దేవీ రూపముగా భావన. అంటే ఆ 64 కళల్లో మనకి ఏ కళ రావాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. ఈ 64 కళల మించి ఇంకోటి ఉండదు. ఎందుకంటే అందులో మనం అనుకుంటాం ఏదో అతని టాలెంట్ కాదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ టాలెంట్ వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. శ్రీమాత్రే నమః.